ప్రతి క్షణంలో కూడా మనమందరం లీడర్స్. ఎవ్రీవన్ ఈజ్ ఎ లీడర్. ప్రతి ఒక్కడు లీడర్. నాకు నేను లీడర్ని. నన్ను నేను ఎటు నడిపించుకోవాలో అటు నడిపించుకోవడం లీడర్షిప్, ఎటు నడిపించుకోకూడదో అటు నడిపించుకోకుండా ఆగడమే లీడర్షిప్. ఈ విషయంలో అనేక వందల వేల సార్లు తప్పు చేసామా లేదా? చేయకూడని పనులు చేసామా లేదా? వద్దనుకున్న మార్గంలోకి వెళ్ళామా లేదా? వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా ఆయామా లేదా? బలహీనమైన లీడర్షిప్ ఉంది అంటే లీడర్షిప్ అనేది అక్కడ మొదలవుతుంది. చాలా చిన్న తప్పుల వల్లే చాలా పెద్ద ఫెయిల్యూర్స్ జరుగుతాయని కూడా ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ప్రతి అడుగున మెసేజ్ ఉంటుంది వర్క్షాప్లో. మీకు చూపించే ప్రతి యాక్టివిటీ కూడా లైఫే. ప్రతి యాక్టివిటీలో కూడా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు లోపల ఏదో భయం ఉంటుంది, ఆ టెన్షన్ ఉంటుంది. వాళ్ళు గెలుస్తారేమో అనే భయంతో మనం ఓడిపోతూ ఉంటాము. కానీ మనం చేసే కాంపిటీషన్లో మనం పోటీగా ఉంటూ మన మీద ఏదైతే వర్క్ చేస్తున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే గెలుస్తామని నాకు టచ్ అనిపించింది. ప్రపంచంలో లీడర్షిప్ రెండు రకాలు ఉంది. ఒకటి పర్సనల్ పవర్ లీడర్షిప్, రెండోది పొజిషనల్ పవర్ లీడర్షిప్. ఈ యాక్టివిటీస్ చూసిన తర్వాత నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది సార్. తర్వాత నా బిజినెస్ గుర్తొచ్చింది సార్. నా కస్టమర్ గుర్తొచ్చారు, నా ఎంప్లాయీస్ గుర్తొచ్చారు. ఈ యాక్టివిటీస్ చూసిన తర్వాత నా తప్పులన్నీ నేను రాసుకున్నాను సార్. వ్యక్తిగతమైన కెపబిలిటీ, వ్యక్తిగతమైన స్కిల్స్, వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి వాడు నాయకుడు. పొజిషనల్ పవర్ అంటే ఏంటి? అతను ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతను నాయకుడు. పొజిషన్, చైర్, హోదాలో ఉన్నాడు కాబట్టి నాయకుడు. ఇలాంటి ఎనర్జెటిక్ పర్సన్ని చూశాక నా లోపల ఉన్న ఎనర్జీని బయట పెట్టాలని స్ట్రాంగ్ మైండ్ సెట్ చేసుకున్నాను. పర్సనల్ పవర్ ఉన్న లీడర్కి పొజిషన్ ఇప్పుడు లేకపోయినా రేపు వచ్చేస్తుంది. కానీ పొజిషనల్ పవర్ ఉన్న లీడర్కి పర్సనల్ పవర్ లేకపోతే ఈ రోజు రేపో ఎల్లుండో పొజిషన్ వెళ్ళిపోతుంది. మనము కాకుండా మనట్లాంటి వాళ్ళు ఎందరో భార్య భర్తలు ఇక్కడ నేర్చుకుని పోయింది చాలా ఉంది. ఎందరో అమ్మా నాన్నలు ఇక్కడ వాళ్ళ పిల్లల గురించి నేర్చుకొని పోయేది చాలా ఉన్నది. రిలేషన్లతో ఏ విధంగా అటాచ్మెంట్ పెట్టుకోవాలి, అమ్మా నాన్నతో ఏ విధంగా అటాచ్మెంట్ పెట్టుకోవాలి అనేది బ్రదర్ షఫీ గారి వర్క్ షాప్కి వస్తేనే తెలుస్తుంది. ప్రతి వ్యక్తి అనుకుంటాడు నాకు గుర్తింపు కావాలని. గుర్తింపు రావడం కోసం ఏం చేయాలి? చేయడు. చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత పాండమిక్ సిచ్యువేషన్ జస్ట్ 2 days బిఫోర్ వర్క్షాప్ అటెండ్ అయ్యాం. ఆ రోజు నా పరిస్థితి చాలా క్రిటికల్. ఆ రోజు నా అప్పు 93 లక్షలు ఉన్నాయన్నీ పెట్టేసి బిల్డింగ్ కట్టా. అసలు ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లా. అసలు ఉంటానా ఉండనా? పాండమిక్ వచ్చింది, అందరూ ఇళ్ళలో కూర్చున్నాను, నేను కూడా ఇళ్ళలో కూర్చున్నా. అప్పుడు ఈ యొక్క బిజినెస్ వర్క్షాప్ నాకు ఎలా యూటిలైజ్ అయింది అన్నది నేను ఎలా చేసుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ ఇంట్లో కూర్చొని అమ్మా. నేను 8 లక్షలు. Still today, my assets 1.7 crores. Presently under construction లో 7 buildings ఉన్నాయి. గ్రూప్ హౌస్ 2 ఉన్నాయి, దాంట్లో ఇండివిజువల్స్ 5. నా కింద వాచ్మ్యాన్ 6, సూపర్వైజర్ 2. చికెన్ షాప్ పెడతా అని చేంజ్ యువర్ ఫ్యూచర్ ఉన్న వర్క్ షాప్ రాసుకున్నాను. చికెన్ షాప్ పెట్టింది 3 లక్షలు పెట్టుబడి, గెయిన్ చేసి 50 lakhs. నా వంశీ మొత్తం లెక్కేసుకుంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా నేను చేసిన అచీవ్మెంట్ ఎప్పుడు చేయలేదు సార్. అదృష్టం కొద్ది మీ దగ్గరికి వచ్చాను సార్. ఎంత అందుకని నేను చెప్పలేదు. 10 మందికి నాయకుడినా కాదా వదిలేయండి. తర్వాత దూరపు విషయం, నాకు నేను నాయకుడినా కాదా? నన్ను నేను నడిపించుకుంటున్నానా లేదా? నాకు నేను లాభం చేసుకుంటున్నానా లేదా? ప్రపంచంలో ఎప్పుడు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వకనా ఏం పోయేది లేదు. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారా లేదా అన్నదే పాయింట్. ఎప్పుడు కూడా తన భవిష్యత్తునే చూస్తుంటాడు. ఇది లీడర్షిప్ క్వాలిటీ. భవిష్యత్తును చూడడమే విజన్. మీరు భవిష్యత్తును చూస్తున్నారా? భవిష్యత్తును మాత్రమే చూస్తున్నారా? భవిష్యత్తుని క్లియర్గా చూడగలుగుతున్నారా? భవిష్యత్తుని మీరు విజన్ చేయగలుగుతున్నారా? దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. తను ఆలోచిస్తాడు భవిష్యత్తు గురించి, అడుగులు ఈరోజు వేస్తాడు భవిష్యత్తు గురించి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. హాయ్, ఎలా ఉన్నారు? వీడియో కింద మీరు చేసే కామెంట్స్ నేను చదువుతున్నాను. అయితే మీరు చేసే కామెంట్స్లలో ఎక్కువగా వస్తున్న ఒక కామెంట్ గురించి చెప్తాను. యాక్చువల్గా
సార్ మోటివేషన్ వీడియో చూసినప్పుడు చాలా మోటివేషన్గా ఉంటుంది, కానీ ఆ మోటివేషన్ 2 రోజుల తర్వాత 1 వీక్ తర్వాత ఉండట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళ కోసం ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక వీడియో చూశారు అంటే ఆ వీడియో ఒకటిసారి కాకపోతే 2 సార్లు చూసి దాని ద్వారా మీకు అర్థమైంది ఏంటో మీరు నోట్ చేసుకోండి. మీరు ఒక డైరీ మెయింటైన్ చేయండి. మీకంటూ ఒక డైరీ ఉండాలి. దాంట్లో నుంచి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయాలనుకుంటుంది అంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఏమి చేయడం మానేయాలనుకుంటున్నారో రాసుకోండి. అది మీకు గైడ్గా ఉపయోగపడుతుంది. ఇది ఒక బెస్ట్ టెక్నిక్. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోస్ ఏవైతే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో ఇవి మోటివేషన్ ఇచ్చేయండి వీడియోస్ అనమాట. అయితే మార్పు కోసం ఏం చేయాలి, ఇక్కడ మోటివేషన్ ఉంది. ట్రాన్స్ఫార్మేషన్, మార్పు రావాలంటే ఏం చేయాలంటే, దానికోసమే స్పెషల్గా నేను వర్క్షాప్స్ ప్లాన్ చేశాను. అనేకసార్లు నేను చెప్తుంటాను వర్క్షాప్స్ గురించి. చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక వర్క్షాప్ ఉంది. కంప్లీట్గా మీ మైండ్ సెట్ మారిపోతుంది. మీ లైఫ్లో గోల్ సెట్ చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా, మంచి డిసిషన్ తీసుకునే విధంగా మీరు తయారవ్వాలంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్. అదేవిధంగా 2 days లీడర్షిప్ వర్క్షాప్ ఉంది. సెల్ఫ్ లీడర్షిప్, టీమ్ లీడర్షిప్, ఫ్యామిలీ లీడర్షిప్, బిజినెస్ లీడర్షిప్, సోషల్ లీడర్షిప్, అన్ని రకాల లీడర్షిప్ క్వాలిటీస్ మనలో వచ్చే విధంగా చేసే 2 days ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్. అదేవిధంగా 2 days బిజినెస్ వర్క్షాప్ ఉంది. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, జరుగుతున్న బిజినెస్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకున్నా కానీ, బిజినెస్లో మార్కెటింగ్ కొత్త స్ట్రాటజీస్, సేల్స్ కొత్త స్ట్రాటజీస్, తారాస్థాయికి వ్యాపారాన్ని తీసుకెళ్లాలనుకుంటే స్ట్రాటజీస్ వాడుకుంటే దానికోసం బిజినెస్ వర్క్షాప్ ఉంది. ఈ విధంగా ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వర్క్షాప్. ఇవే కాకుండా ఆన్లైన్లో ఉన్న వర్క్షాప్స్ ఉన్నాయి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి వర్క్షాప్, బ్రేకప్ వర్క్షాప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఎలా లీడ్ చేయాలంటే వర్క్షాప్, అదేవిధంగా గేమ్ చేంజింగ్ సేల్స్ స్ట్రాటజీస్ అంటే వర్క్షాప్, టాప్ 10 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్షాప్, హౌ టు ఎర్న్ మనీ అనే వర్క్షాప్, బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్, ఇలా అనేక వర్క్షాప్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు వర్క్షాప్ చూడండి. వర్క్షాప్స్ ద్వారా మోటివేషన్ కాదు, ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. గుడ్ న్యూస్, ఇప్పుడు ఈ నెల September 25th and 26th 2 days బిజినెస్ వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ కోసం మీరు మనీ పే చేయాల్సిన అవసరం, ఒకేసారి అవసరం లేదు. ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఎవ్రీ మంత్ మీరు 1 year వరకు కట్టుకునే గొప్ప అవకాశం యూస్ చేసుకోండి. లైఫ్లో గొప్ప మార్పు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.